వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, అవుట్ సైడర్స్ అంటే బయట వాళ్ళండి, మీ విషయంలో కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ విషయంలో డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పెట్టుబడి లాభాలు కాదండి. అసలు డబ్బులు ఎందుకు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఎందుకోసం తీసుకున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. మెంబర్షిప్ ఓన్లీ రీడింగ్ అండి. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీ విషయంలో బయట వాళ్ళండి కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు చాలా విషయాలు తెలుసు అని చెప్పి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ 5గురి విషయంలో కూడా ఎవరు కంపేర్ చేసుకోవట్లేదు. ఓకేనా? వాళ్ళకి అంతెందుకు రావాలి, వాళ్ళకి ఇంతెందుకు రావాలి, లేదా కంపేర్ చేసుకుంటారు కదా. సో అలా చేసుకోవట్లేదు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు చేశారు, వాళ్ళకి తెలుసు, అందుకు చేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఎస్, అందుకే పంట పండిస్తున్నారు, పువ్వులు పూస్తున్నాయి, ఫలాలు వస్తున్నాయి చేతికి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకి, వాళ్ళు ఆల్రెడీ చేశారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఓకేనా? మిమ్మల్ని చూసి మోటివేట్గా తీసుకుంటున్నారు, ఇన్స్పైర్గా తీసుకుంటున్నారు. ఇంకా ఈ పని తెలియని వాళ్ళు కూడా ఆ పనిని చేస్తున్నారు. మిమ్మల్ని చూసి ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా సంపాదించవచ్చు అని వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది. వాళ్ళకి కూడా ఒక ఇన్కమ్ సోర్స్ని జనరేట్ చేసుకోవడానికి ఒక సపోర్ట్, ఒక క్లారిటీ అనేది వస్తుందండి. ఓకేనా? ఎస్, ఎనర్జీని ఎక్స్చేంజ్ చేసి కూడా డబ్బుల్ని సంపాదించవచ్చు. అంటే వాళ్ళకున్న స్కిల్స్, వాళ్ళ టాలెంట్ని వాడి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని వాడి కూడా మనీని సంపాదించవచ్చు. ఓకేనా? ఇక్కడ చాలామంది టైల్స్ కానీ, లేదంటే 4 సైడ్స్, ఓకేనా, ప్లస్ ఇస్ సిగ్నిఫికెంట్, హోల్డర్స్, మొబైల్ హోల్డింగ్, గ్యాడ్జెట్కి సంబంధించి, మొబైల్ గ్యాడ్జెట్కి సంబంధించి, అలాగే క్లాతింగ్కి సంబంధించి, అండ్ అలాగే డ్రెస్కి సంబంధించి. ఓకేనా? అండ్ అలాగే 4 సైడ్స్ స్క్వేర్కి సంబంధించి. ఓకేనా? మిర్రరు, అండ్ అలాగే ల్యాండ్ ఫార్మింగ్ కావచ్చు. ఓకేనా? మెహందీ డిజైన్స్. ఓకేనా? వాల్ స్టిక్కరు లేదా వాల్ పేపరు, క్లాతింగ్, కాటను. ఓకేనా అండి? చాలా థింగ్స్ని నేర్చుకుంటున్నారు, చాలా థింగ్స్ గురించి తెలుసుకున్నారు కొత్తగా. ఓహో, ఇలా కూడా మనం డబ్బుల్ని సంపాదించవచ్చా, ఇది కూడా ఒక దారి ఉంది కదా, అవును కదా అని ఒక ఐడియా వారికి వస్తుంది. వాళ్ళు స్పోర్టివ్గా తీసుకుంటున్నారు, జలసీ చూపించట్లేదు మిమ్మల్ని చూసి. చాలా ఇన్స్పైర్డ్గా ఫీల్ అవుతున్నారు, కొత్త విషయాలు తెలుసుకున్నాము అనే ఒక ఇదిలో వాళ్ళు చూస్తున్నారు మిమ్మల్ని. ఓకేనా? ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకొని తీరుతారండి. మీరు ఆల్రెడీ సెలబ్రేషన్లోనే ఉన్నారు. ఎస్, సీజనల్ సెలబ్రేషన్ అండ్ మళ్ళీ కొత్తగా సెలబ్రేషన్ కూడా చూపిస్తుంది. ఎంకరేజ్ చేస్తున్నారు మీ డివైన్ టీమ్. సెలబ్రేట్ చేసుకోండి, ఇప్పుడు మీరు పార్టీ చేసుకోండి. ఇప్పుడు మీరు పడ్డ కష్టానికి మీకు ఫలితం వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. అర్థమవుతుందండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి నిజాన్ని చూడగలుగుతున్నారు, వాళ్ళకి నిజం అర్థమవుతుంది. ఓకేనా? మీరు ఈజీగా మ్యానిపులేట్ చేయడానికో, లేదా మీ మైండ్ డైవర్ట్ చేసి పని ఆపేయడానికో, మీరు ఏదో డౌట్తోనో ట్రై చేద్దామనో మీరు ఏ పని చేయట్లేదు. మీకు దాని విషయంలో ఫుల్గా క్లారిటీ ఉంది, ఆ విషయంలో మీకు పట్టుంది, అండ్ ఆల్రెడీ చేశారు. సో మీరు ఆ పనిని చేస్తున్నారు. ఓకేనా? సో దాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు, కానీ అది పని అవ్వట్లేదు. మీరు జస్ట్ గో విత్ ద ఫ్లోలో ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, ఆ పని మీకు ఆల్రెడీ వచ్చి మీరు ఎక్స్పర్ట్ కాబట్టి మీకు ఇంకొకరి ప్రమేయం లేకుండా ఆ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మీకు చాలా సంవత్సరాలుగా ఆ పని చేస్తున్నారు, అందులో మీరు ఆరితేరిపోయారు. ఓకేనా? మీ విషయంలో
మీ యొక్క నాలెడ్జ్కి ఒక యూనిక్నెస్ ఉందండి. మీ మాటకి కానీ మీరు చేస్తున్న పనికి కానీ ఒక యూనిక్నెస్ ఉంది. చాలా హీలింగ్ ఎనర్జీ అనేది ఉంది. మీరు మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నంలో మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు. అండ్ మీకు తెలుసుకున్న మీ మీ యొక్క నాలెడ్జ్తో, మీ యొక్క ఓన్ ఎక్స్పీరియన్సెస్తో మీరు నేర్చుకున్న లెసన్స్, మీరు తీసుకున్న గైడెన్స్, మెసేజెస్, వీటన్నిటి ఆధారంగా మీరు మీ చుట్టూ ఉన్న సొసైటీని చూస్తున్నారు. మీరు ఇంకొకరికి చెప్పగలుగుతున్నారు ఏది కరెక్టు ఏది కాదు అని. మీ ఐస్ ద్వారా మీరు చూడగలుగుతున్నారు. ఎందుకంటే మీరు చూసే విధానం వేరు అండ్ మీ యొక్క ఆలోచన వేరు. ఇదంతా కూడా మీ ఓన్ ఎనర్జీ అండి. ఓకేనా? మీకు అంత నాలెడ్జ్ అండ్ అంత డివైనిటీ, అంత ఓల్డ్ యొక్క అంటే చాలా పురాతనమైన ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు కదా, అలాంటిది ఒక మెడిసిన్. ఓకేనా? ఎస్, మీకు త్వరలోనే మనీ ఆఫర్ వస్తుందండి. ఇంటా బయట బ్యాలెన్స్ అవుతారు. టవర్ మూవ్మెంట్ చేయడానికి, అసలు హార్ట్ బ్రేక్ చేయడానికి ఎవరికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే మీకు హార్ట్ బ్రేక్ చేయడానికి మీరు ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వరు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఛాన్స్ తీసుకున్నంత ఎనర్జీ లెవెల్లో వాళ్ళు లేరు అండ్ మీ డివైన్ టైం కూడా రానివ్వరు. సో ఆబ్వియస్లీ మీ యొక్క లైఫ్ పాత్, లైఫ్ పర్పస్లోనే మీరు ఉన్నారండి. అండ్ ఫుల్ క్లారిటీలో కూడా ఉన్నారు. ఎవరైనా ఆఫర్ ఇచ్చినా, మనీ ఇచ్చినా అది మీకు మంచిదా లేదా వెన్నుపోటు వేయడానికి చేస్తున్నారన్న క్లారిటీ మీకు వచ్చేసింది. ఓకేనా? మీరు హీల్ అవుతున్నారండి. డే బై డే మీ సోల్ హీల్ అవుతుంది, మీ బాడీ హీల్ అవుతుంది, మీరు హీల్ అవుతున్నారు. ఓకేనా? మీరు ఒక పర్పస్లోకి వస్తున్నారండి. ఓకేనా? లైఫ్ పర్పస్లోకి వస్తున్నారు. ఓకేనా? సో రీట్రీట్ చేసుకోండి, రీఛార్జ్ చేసుకోండి, కొంచెం బాడీని రిలాక్స్ చేయండి. ఓకేనా? మీకు ఇష్టమైన థింగ్స్ని తినటం, లేదంటే సెల్ఫ్ కేర్ తీసుకోవటం లాంటివి చేయండి. ఓకేనా? సో తద్వారా ఏంటంటే మీకు కొన్ని విషయాల్లో, తెలియని విషయాల్లో కూడా మీకు తెలియకుండా క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా చాలా లైట్గా అనిపిస్తుందండి. ఓకేనా? మీ యొక్క సోల్ చాలా పీస్ఫుల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఓకేనా? మీ విషయంలో అయితే పిఎస్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ ప్రయత్నం అయితే మిస్సింగ్. ఎస్, కనిపించకుండా ముగ్గురు విషయంలో ఎక్స్పీరియన్స్, ఎస్ పేరియన్సింగ్ విషయంలో నలుగురు మెన్ మిస్ అయ్యింది అనే ఎనర్జీలో ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళని కనిపించకుండా పిఎస్లోకి పెట్టేద్దాం అనుకున్నారు, లేదా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం అనుకున్నారు. అది మిస్ అయింది. ఇక్కడ దే ఆర్ ప్రొటెక్టెడ్. వాళ్ళు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి, అయ్యో మిస్ అయిపోయిందని ఫీల్ అవ్వడం కాదు. వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడ్డారు. ఎవరైతే మీ జోలికి వచ్చారో వాళ్ళని ఏంజిల్ ప్రొటెక్ట్ చేశారు. వాళ్ళదే ఒక కుట్ర. వాళ్ళు మీ మీద కుట్ర చేస్తున్నా అనుకుంటున్నారు, కానీ వాళ్ళ మీద చేసిందే కుట్ర. అసలు వాళ్ళని ఎంచుకోవడమే పెద్ద కుట్ర. ఓకేనా? సో వాళ్ళని ముంచేయడానికే వాళ్ళని ఎంచుకున్నారు. ఓకేనా? మీరు ఖచ్చితంగా నిలబడి తీరుతారండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. మీకు మనీ కూడా వస్తుంది. మీరు అనుకున్నట్టుగా మనీని సంపాదించగలుగుతారు. మీరు చేస్తున్న మనీ విషయంలో, మీరు సంపాదిస్తున్న వాటిలో మీకు మనీ రొటేషన్ కూడా అవుతుంది, బ్యాలెన్స్ కూడా అవుతారు లైఫ్లో. అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఉంటూ, లేదా మీకు పక్కన ఉంటూ, మీకు రైట్ సైడ్ ఉంటూ మనీ ఎంత రొటేషన్ చేసినా సరే, ఇంట్లో వాళ్ళు కార్మిక్స్ కానీ బయట వాళ్ళు కానీ వాళ్ళ ప్రయత్నం మిస్సింగే. చేతిలో ఉన్న డబ్బులు చేజార్చుకొని అలా మిస్ అయిందే అన్నట్టుగా కూర్చోవడమే ఎన్నిసార్లు ప్రయత్నించిన. నెక్స్ట్ 2 years వరకు కూడా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. పాగ్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. పాగ్, పేజీ, ఓకేనా? ఇది ఒక సైన్, పాగల్ లాగా. ఓకేనా? 1551 కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.